హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే కోలంగోనికి వచ్చినాము. ఇప్పుడు అక్కడ ఉన్నాయి అలవాటు పడాలి కదా. అలవాటు పడాలంటే చిన్నయ్యే ఇబ్బంది పెడితే ఇంకా ఇది గుడ్లు పెడుతున్నారు. తీసుకపోయి పొదిగేసుకుంటారు కదా మీరు. 21 days వేసుకోరు. ఏంటంటే ఇన్ని ఎట్లనే ప్లేస్ ఉంది, ఏదో టైం పాస్ అయితే. ఇంతకు ముందు ఉండే కోళ్ళు ఒక్క గేట్ అందుకే చెప్తున్నా 1000 రూపాయలు పడుతుంది. చూసి ఇచ్చేసే 2 తీసుకుంటాం, మళ్ళీ కూడా తీసుకుంటాం వండుకోవడానికి, ఇవి సాక్కోవడానికి వండుకోవడానికి. కోడి బుల్లి తినాలదా చిన్నదా? అదే మామూలు నాటు పిల్ల పెట్టపుంచి అది పెట్టే అవుతుంది. ఇక్కడ కుక్క ఉంది కానీ ఏమంటలేదు చూడు దాకోలను. అలవాటు అయిపోయింది. కుక్క కూడా ఏమనలేదు కదమ్మా, వేరే కుక్క కదా, బయట కుక్కలు పట్టేసి. బాతులు కూడా ఉంది. బాతులు ఒంట్లో బాగాలేదు అనేసి హాస్పిటల్ ఉంటే ఈయన డోర్ తీయగానే మంచం మీద చూస్తుండేనంట. ఇంకా లెగలేదా ఏంటి అనేసి అట్లా అలవాటు అయిపోయింది. మస్తు బాధ అనిపించింది. తీస్తావా? ఎట్లా? ఇవి 2 అంకుల్ తీస్తాడా? మీరు సజ్జల గింజలు పెడితే ఒక 6 నెలలు. ఏమేమి వేస్తావు? సబ్జాలు వేస్తే సబ్జాలు ఒకటేనా? 3000 పెట్టి తీసుకుపోతుంది. 6 నెలలు ఇప్పుడే పెట్టాం. ఎన్ని నెలలు పడుతుంది టైం? 2-3 నెలలు పడుతుంది. ఉగాది అయిపోవాలి. అదే 2-3 నెలలు పడుతుంది కదా. పుణ్యమకి ఇది మంచి కరెక్ట్ గా జూన్ వరకు పెంచండి. 3000 పెట్టి తీసుకోవాలి. మళ్ళీ సంక్రాంతి తీసుకుంటే పండలే అయ్యా వెళ్ళిపోయి బాతులు అయితే బాగున్నాయి. కూతకు రాలే ఇంకా? పిల్లలు అవి కూతకు వచ్చినాకనే గుడ్లు పడతాయి కదా. అది మామూలుగా పెడితే తీసుకురా. బరువు చూసుకుంటే ఉంది. జోకి చూపిస్తా. తేలిగ్గా ఉందా? తీసుకురామ్మా. మంచి దానా పెట్టుకుంటే కొంచెం మంచి రేట్ వస్తుంది. అమ్మడానికి కాదు, వాళ్ళు ఇంట్లో పెంచుకోవడానికి. వాళ్ళకి అమ్మేది అన్ని ఇంట్రెస్ట్ లేదు. పెంచుకున్నా 4 kgs అట్లా పెరుగుతుంది. పెరిగినాక మీకే పట్టుకోవచ్చు. అప్పుడు అంటే అమ్మి పెడుతుంది, ఏం కాదు. ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదా. ఎండాకాలం అంటే మీరు మంచి నీడకుంటూ నీడనే ఉన్న చెట్లు అన్నీ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. హెచ్ఎంటి మొత్తం ఇట్లా జంగల్ టైపే ఉంటది వాళ్ళకి. ఇట్లా మొత్తం ఓపెన్ ప్లేసే ఉంటది. ఇది నీడనే జోకుతున్నారు. ఎంతైతే చూద్దాం. అదే అదే దా అక్క, ఈ చీమకోళ్ళు అంటారు చూడ, లేవా? వస్తాయా? అవి ఎక్కువ ఇక్కడ తీసుకుంటలేదు. అవునా? ఇక అవి గుడ్లు పెట్టి స్టార్ట్ చేసినాయి అనుకో, ఇక పెడతాయి 250 గుడ్లు. అవి పొదగవు, చెయ్యవు. మళ్ళీ చెట్లలో పెడితే అక్కడ నుంచి ఏడ. అవును, అదొక తలనొప్పి. దాన్ని ఏడ పడితే ఆడ పెడతాయి అవి. మళ్ళీ గుడ్లు కూడా కొనరు కదా. కోళ్ళ ఫారం వాళ్ళు అంటే వాళ్ళు తక్కువ కడుగుతారు. 20 రూపాయలు 5 రూపాయలు. అదే తీసుకొస్తుంది. అవును, కనిపిస్తే వస్తారు. బయట తిరుగుతుండే అప్పుడు అవి పెద్ద వేరే ఉండే అయిపోయినాయా? వెళ్ళిపోయినాయి. ఇవి ఇప్పుడు గుడ్లకు వచ్చినాయి. ఇప్పుడు గుడ్లు పెడుతుంది. ఇప్పుడు పెడితే ఇక మళ్ళీ జూలై ఆగస్టులో పెడితే ఇక
ఆహా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దీని గుడ్లు? దాని గుడ్ల ఒక 5 ఉన్నాయి. 5 ఉన్నాయా? 250 ఒకటి అంట. అంటే అసలు 4 అది పెట్టు కదా, బిజీ ఏమీ లేదు. గీస్ డక్స్ బాతు డక్. గీస్ బాతులు అంటే వేరే వస్తాయి. గీస్ ఖజానా డక్స్ గీసా? గీస్ జాతి. గీస్ జాత్ అంట. ఏదో పెద్ద ఉంది, పెద్ద ఉంది కదా. అన్నా ఇప్పుడు మీ దగ్గర పెట్టినా అవి? మీ దగ్గర పెట్టినాయి కదా. తీసుకోమ్మా, అమ్మేసినావా? మంచిగా పట్టుకెళ్ళి మళ్ళీ మీ అమ్మ తోలు తీసేస్తుంది. అదే 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 అంటున్నా. తినలేరా మీరు? తిన్నాను వచ్చు, యాక్చువల్గా నేను నాటుకోడి గుడ్లు కూడా తీసుకుంటా ఒక కోడికి. మీరు ఫస్ట్ టైం అంటారు కదా, అందుకని వేసి ఇస్తాను.